హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పక్కా పెడతాను. మీ స్థానాన్ని ఎవరు పణంగా పెట్టి మీరు గేమ్ ఆడతారో ప్లీజ్ చెప్పండి అని బిగ్ బాస్ అడుగుతాడు. మీ స్థానాన్ని ఎవరు పణంగా పెట్టి బిగ్ బాస్ గేమ్ ఆడతారో ప్లీజ్ చెప్పండి అని బిగ్ బాస్ అడుగుతాడు. అడిగినప్పుడు దివ్య నేను చేయనంట, నేను ఉండనంటారు. రీతు నేను ఉండనంటారు. కళ్యాణ్ ఎందుకు గేమ్ ఆడలేకపోయిండు? కళ్యాణ్ అవును నేను ఆడతాను, ఎందుకు ముందుకు రాలేడో తెలియదు నాకైతే. ఎవరి ప్రాణం వాళ్ళు, ఎవరి విషయాలు వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి లాస్ట్కు దివ్యను పంపించారు. ఓకే, దివ్యను పంపించడం బెటరే, కానీ ఓకే వీళ్ళిద్దరికి గొడవ చూడు. రీతుకు ఎవరికి ఏం పేరు రీతుకు దివ్యకు గొడవ అయింది, ఘోరమైన గొడవ అయింది. వాళ్ళిద్దరు బాగా నన్ను తొక్కి నువ్వు చేయాలనుకోకు, నిన్ను తొక్కి నేను ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్, నువ్వు కెప్టెన్ అయినావు అవన్నీ అయినావు, నేను ఆలోచిస్తున్నాను. కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా మాట్లాడినా కూడా వాళ్ళు వినరు. అస్సలు ఇంకా వాళ్ళని గొడవ చేస్తారు, బాగా గొడవ చేస్తారు. లాస్ట్కి ఎవరో ఒక పేరు నిర్ణయించుకొని చెప్పండి అని అడుగుతాడు. నిర్ణయించుకొని వాళ్ళు కూర్చుంటారు. అందరూ సోఫాలో కూర్చున్నప్పుడు ఎవరి పేరు చెప్పాలనుకుంటుండ్రో ప్లీజ్ చెప్పండి అంటారు. ఎవరి పేరు చెప్పాలనుకుంటారు వాళ్ళు తెలిసిందే కదా, ఎవరి పేరు చెప్పాలనుకుంటే అప్పుడు కళ్యాణ్ రీతు చెప్పంటే నువ్వు చెప్పు అంటే రీతు సారీ కళ్యాణ్ చెప్తాడు, నేను రాణి దివ్యని సమరానికి పంపిస్తాం అనుకుంటున్నాను అంటారు. మీకేమనిపించింది? దివ్యని పంపించడం కరెక్ట్ అనిపించిందా లేదనిపించిందా? కామెంట్ చేయండి.